నిర్మలమ్మ పంతులు గారికి ఫోన్ చేయడంతో ఇంట్లో హోమం చేస్తే మంచి జరుగుతుందని పంతులు గారు చెప్తారు. ఇక దాంతో నిర్మలమ్మ ఈ విషయం గురించి అమర్కి చెప్తుంది. ఒరే నాన్న అమర్, హోమం చేస్తే ఇంట్లో మంచి జరుగుతుందని పంతులు గారు చెప్పారు. కాబట్టి నువ్వు బాగా ఇద్దరూ కలిసి పూజ చేయండి అని చెప్పి అంటూ ఉంటే, ఇప్పుడు ఎందుకమ్మా ఈ పూజలు ఇవన్నీ, ఎలాగో డాక్టర్ గారు అంజలిని ట్రీట్మెంట్ చేస్తున్నారు కదా అని చెప్పి అంటూ ఉంటాడు. బాగి కూడా అమర్ని హోమం చేయడానికి ఒప్పిస్తుంది. ఇక బాగి చెప్పడంతో అమర్ సరే అమ్మా అని చెప్పి హోమం చేయడానికి ఒప్పుకుంటాడు. ఇక మనోహరి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. రేపు హోమం జరిగేటప్పుడు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. అప్పుడు నాకు అంజు ఒంటరిగా దొరుకుతుంది కాబట్టి అంజుని చంపేయచ్చు అని చెప్పి మనోహరి ఆనందపడిపోతూ ఉంటే, మరోపక్క గుప్తా హోమం రోజున అందరూ మానవులు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. అప్పుడు ఆ బాలికకు తన వస్తువులను స్పర్శించి గతం గుర్తు చేసే ప్రయత్నం చేయాలని చెప్పి అనుకుంటాడు. తర్వాత రోజు ఉదయాన్నే హోమానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా బాగి దగ్గరుండి చూసుకుంటూ ఉంటుంది. నిర్మలమ్మ బాగి దగ్గరికి వచ్చి, అమ్మ బాగి రెడీ అయిపోయావా అని చెప్పి అంటూ ఉంటే, అయ్యాను అత్తయ్య గారు, పిల్లల్ని కూడా రెడీ చేశాను. అంజు ఇంకా స్పృహలోకి రాలేదు. మిగతా ముగ్గురు పిల్లల్ని రెడీ చేశాను అత్తయ్య గారు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. సరే అమ్మా, వెళ్ళి వాడిని కూడా పిలుచుకురా అని చెప్పి నిర్మలమ్మ అంటూ ఉంటుంది. ఇక దాంతో బాగి బెడ్రూమ్లోకి వచ్చి డోర్ ఓపెన్ చేస్తూ ఏవండి ఏవండి అంటూ అమర్ని పిలుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే అమర్ బయటకు రావడం కోసం అని చెప్పి డోర్ దగ్గర నిలబడి ఉంటాడు. ఇక అలా బాగి సడన్గా డోర్ ఓపెన్ చేయడంతో అనుకోకుండా బాగి అమర్ మీద పడిపోతుంది. ఇద్దరు ఒకరి మీద ఒకరు బెడ్ మీద పడిపోతారు. ఇక అలా ఒకరి కళ్ళలో ఒక్కొక్కరు చూసుకుంటూ ఉంటారు. ఏ లూజు, చూసుకోవాలి కదా, డోర్ నెమ్మదిగా ఓపెన్ చేయలేవా అని చెప్పి అమర్ అంటూ ఉంటే, డోర్ దగ్గర మీరు ఉంటారని నాకేం తెలుసు, హోమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి, కాసేపట్లో పంతులు గారు కూడా వచ్చేస్తారు, టైం అవుతుందని అత్తయ్య గారు మిమ్మల్ని పిలవమంటే పిలవడానికి వచ్చాను అని బాగి అంటూ ఉంటుంది. సరేలే పద అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక అలా బాగి అమర్ మీద పడిపోయినప్పుడు బాగి నుదుటిన ఉన్న కుంకుమ అమర్ ముక్కుకి అంటుకుంటుంది. ఇక దాంతో బాగి ఏవండి ఒక్క నిమిషం అండి, ఒక్కసారి అద్దంలో చూసుకోండి, మీ ముక్కుకి కుంకుమ అంటుకుంది అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక దాంతో అమర్ ఆ కుంకుమని తుడుచుకుంటూ, ఒక్క పని కూడా సరిగ్గా చేయవు కదా అని చెప్పి అలా బాగిని తిట్టుకుంటూ కిందకి వచ్చేస్తాడు. తర్వాత బాగి కూడా కిందకి వచ్చేస్తుంది. ఇక పంతులు గారు ఇంకా రాకపోవడంతో అప్పుడు నిర్మలమ్మ ఇదేంటి పంతులు గారు వచ్చేస్తానన్నారు కదా ఇంకా రాలేదని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంది. మరోపక్క గుప్తా అనామికతో మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఇక తన గత జన్మకి సంబంధించిన వస్తువులు తాకేలా చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇక తనకి ఎంతకీ అనామికతో మాట్లాడడానికి కుదరకపోవడంతో పంతులు గారిలాగా మారిపోయి గుప్తా ఇంట్లోకి వస్తాడు. ఇక అలా పంతులు గారి రూపంలో వచ్చిన గుప్తాను చూడగానే నిర్మలమ్మ రండి పంతులు గారు, మీకోసమే ఎదురు చూస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది. తర్వాత గుప్తా పంతులు గారి వేషంలో అలా హోమం దగ్గర కూర్చొని బాగి అమర్ల చేత జంటగా హోమం జరిపిస్తాడు. గుప్తా మనసులో ఈ విధంగా అనుకుంటాడు, ఈ బాలికకు గతం గుర్తు చేయాలంటే తన పతిదేవుడి స్పర్శ తనకి తగిలేలాగా చేయాలి, తన 5వ తనాన్ని తనకి గుర్తు చేస్తే తప్పకుండా గతం గుర్తుకు వస్తుంది అని చెప్పి అలా పంతులు గారి రూపంలో ఉన్న గుప్తా అమర్ చేతికి కుంకుమ భరణనిస్తూ ఈ కుంకుమను అమ్మాయి నుదుటిన పెట్టండి అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో అమర్ కుంకుమ తీసుకొని బాగి నుదుటిన పెడతాడు. అమ్మ ఇప్పుడు మీరు కూడా మీ ఆయన గారికి కుంకుమ పెట్టండి అని చెప్పి బాగికి చెప్పడంతో బాగి అమర్ నుదుటిన కుంకుమ పెడుతుంది. తర్వాత ఆ కుంకుమని ఆ అమ్మాయికి ఇచ్చేయండి. హోమం జరుగుతూ ఉండగా ఆ పవిత్రమైన కుంకుమని మీ చిన్న కూతురికి పెట్టినట్లయితే తప్పకుండా ఫలితం ఉంటుందని చెప్పి అలా కావాలని అమర్ స్పర్శను అనామిక చేతికి తగిలేలాగా చేయడం కోసమని పంతులు గారి రూపంలో ఉన్న గుప్తా అంటూ ఉంటారు.
ఇక దాంతో అమర్ ఆ కుంకుమని అనామిక చేతిలో పెడతాడు. అలా అమర్ తన చెయ్యి తాకగానే ఆరుకి గతం గుర్తుకు వస్తూ ఉంటుంది. అలా అమర్ అనామిక చేతిలో కుంకుమ భరణ పెడుతున్నప్పుడు కొంచెం కుంకుమ అనామిక చేతికి అంటుకుంటుంది. ఇక అలా తన చేతికి కుంకుమ అంటుకోగానే గుప్తా చెప్పిన మాటలు అనామికకు గుర్తుకు వస్తాయి. నీ పిల్ల పిచ్చుక ప్రమాదంలో ఉంది, కాపాడుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉందంటూ గుప్తా చెప్పిన మాటలు గుర్తుకు రాగానే ఇక వెంటనే అనామిక ఆరులాగా మారిపోయి అంజు గదిలోకి వస్తూ ఉంటుంది. మరోపక్క మనోహరి అందరూ కూడా హోమం బిజీలో ఉన్నారని చెప్పి అంజు ప్రాణాలు తీయడం కోసమని తన బెడ్రూమ్లోకి వస్తుంది. ఇక ఆ టైంలో అంజు ఒక్కతే ఒంటరిగా గదిలో ఉంటుంది. మనోహరి అంజు దగ్గరికి వచ్చి, సారీ అంజు, నువ్వు స్పృహలోకి వస్తే ఖచ్చితంగా నా గురించి నిజాన్ని బయట పెట్టేస్తావు. అప్పుడు నా నిజ స్వరూపం అమర్కి తెలిసిపోతుంది. అలా జరగకుండా ఉండాలంటే నీ ప్రాణాలు తీయక తప్పడం లేదు. ఐఎమ్ రియల్లీ సారీ అంటూ అలా గొంతు నిలిమి ప్రాణాలు తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటే అప్పుడే ఆరు అక్కడికి వస్తుంది. ఇక అనామికలో ఉన్న ఆరు అక్కడికి వచ్చి మనోహరి వైపు సీరియస్గా చూస్తూ ఉంటే మనోహరి భయంతో వణికిపోతూ ఉంటుంది. ఏం చేస్తున్నావు ఇక్కడ అంటూ అనామిక గట్టిగా అరుస్తుంది. తర్వాత మనోహరి నువ్వు అంటూ ఇక అనామికలో ఆరుని చూస్తూ భయంతో వణికిపోతూ ఉంటే గుర్తు చేయాలా అంటూ గట్టిగా అరుస్తుంది. నా పిల్లల జోలికి రావద్దని చెప్పాను కదా, వస్తే నిన్ను వదలనని చెప్పాను కదా, అయినా ఎందుకు పదే పదే నా పిల్లలకు హాని తలపెట్టాలని చూస్తున్నావని చెప్పి అనామికలో ఉన్న ఆరు మనోహరికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇక ఆ విధంగా అనామికలో ఉన్న ఆరు అయితే అంజుని కాపాడుకుంటుంది. తర్వాత ఆరు మనోహరికి వార్నింగ్ ఇస్తూ, చూడు, నీకు నేను ఎన్నోసార్లు మర్యాదగా నచ్చజెప్పి చూశాను, నా ఇంటిని నా కుటుంబాన్ని వదిలేసి వెళ్ళిపోమ్మని. అయినా సరే నువ్వు నా మాట వినలేదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మర్యాదగా నా ఇల్లు వదిలి వెళ్ళిపో, లేదంటే చంపేస్తాను అంటూ అలా అనామికలో ఉన్న ఆరు తన 2 చేతులతో మనోహరి గొంతు పట్టుకుంటుంది. గుప్తా వచ్చిన పని పూర్తవడంతో ఇక హోమాన్ని కూడా పూర్తి చేయించి తిరిగి బయటికి వచ్చేస్తాడు. ఇక అలా గుమ్మం దగ్గరికి వచ్చి, అమ్మయ్య, మొత్తానికి ఆ బాలికకు గతం గుర్తుకు వచ్చేలాగా చేశాను అని చెప్పి గుప్తా అనుకుంటూ ఉంటాడు. బాగి అమర్ ఇద్దరు కూడా హోమానికి వచ్చిన వాళ్లకు భోజనాలు ఏర్పాటు చేస్తారు. ఇదేంటి అనామిక గారు ఎక్కడ కనిపించడం లేదని చెప్పి బాగి చుట్టూ కూడా చూస్తూ ఉంటుంది. తర్వాత అక్కడున్న అమ్ముతో, అమ్ము, అనామిక గారు కనిపించడం లేదు, పైన ఏమైనా అంజు దగ్గర ఉన్నారేమో, వెళ్ళి పిలుచుకొని వస్తావా అని చెప్పి అంటూ ఉంటే, అలాగే మిస్ అమ్మ అంటూ అమ్ము అంజు రూమ్లోకి వచ్చేసరికి అనామిక మనోహరి ఇద్దరు కూడా అక్కడ మాట్లాడుకుంటూ ఉంటారు. అలా వాళ్ళని చూడగానే అమ్ము, అనామిక గారు, మనోహరి ఆంటీ, ఏం చేస్తున్నారు మీరిద్దరూ ఇక్కడ? మిస్ అమ్మ మిమ్మల్ని భోజనానికి రమ్మంటుంది, రండి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. ఇక దాంతో వస్తున్నాం పద అమ్ము అంటూ ఇక అలా అమ్ముని దగ్గరికి తీసుకొని ఆరు ఎమోషనల్ అవుతూ ఉంటుంది. ఏమైంది అనామిక గారు మీకు ఈరోజు, ఏంటి నన్ను కొత్తగా చూస్తున్నారు అని చెప్పి అమ్ము అంటూ ఉంటే, ఏం లేదమ్ము, పద వెళ్దాం అని చెప్పి అలా అనామిక మనోహరి వైపు కోపంగా చూస్తూ కిందికి వస్తుంది. తర్వాత ఆనందిని ఆకాష్ని కూడా ప్రేమగా అనామిక అలా దగ్గరికి తీసుకుంటుంది. అనామిక గారు, త్వరగా హ్యాండ్ వాష్ చేసుకొని రండి, భోజనం చేద్దాం అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. అలాగే బాగి గారు అంటూ అనామిక వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుంటుంది. ఇక అలా హ్యాండ్ వాష్ చేసుకోగానే తన చేతికున్న కుంకుమ చెడిగిపోవడంతో ఇక అనామిక మళ్ళీ గతం మర్చిపోతుంది. ఇక ఇదంతా చూస్తున్న గుప్తా తన చేతికి ఆ కుంకుమ అంటుకున్నంతసేపే ఆ బాలికకు గతం గుర్తుందన్నమాట. ఏదో ఒక విధంగా ఆ బాలిక తన తాళిబొట్టుని తాకేలాగా చేయాలి. తన తాళిని తను తాకినప్పుడే పూర్తిగా గతం గుర్తుకు వస్తుంది, ఆ గతం తను మర్చిపోకుండా ఉంటుంది అని చెప్పి గుప్తా ఎలాగైనా సరే ఆ బాలిక మెడలో ఉన్న తాళిబొట్టుని ఈ బాలిక తాకేలాగా చేయాలని చెప్పి అనుకుంటూ ఉంటాడు. హోమం చేసిన తర్వాత పూజలో ఉంచిన పవిత్ర కుంకుమ అనామిక
అంజు నుదుటిన పెట్టడంతో కొద్దిసేపటికి అంజుకి స్పృహ వస్తుంది. అమ్మ అంటూ గదిలో నుండి గట్టిగా అరుస్తుంది. అంజు అరుపులు విని బాగి వాళ్ళు పరిగెత్తుకుంటూ వస్తారు. ఇక అలా అంజుని చూడగానే బాగి, నానా అంజు నువ్వేం భయపడకు, నేను ఇక్కడే ఉన్నాను, నీకు ఏమీ కాదు అని ధైర్యం చెప్తూ ఉంటుంది. తర్వాత అంజు కళ్ళు తెరుస్తుంది. ఒరే అమర్, చూసావా, హోమం జరిపిద్దామంటే వద్దన్నావు. హోమం చేయడం వల్ల ఇంట్లో ఎంత మంచి జరిగిందో చూసావా, అంజు పాప స్పృహలోకి వచ్చింది అని చెప్పి నిర్మలమ్మ అంటూ ఉంటుంది. రాథోడ్ వెంటనే డాక్టర్కి ఫోన్ చేయని అమర్ అంటూ ఉంటాడు. ఇక రాథోడ్ డాక్టర్కి ఫోన్ చేస్తూ ఉంటాడు. అంజు ఇంట్లో వాళ్ళందరినీ కూడా చూస్తూ ఉంటుంది. మనోహరి టెన్షన్ పడుతూ వచ్చి అక్కడ నిలబడి ఉంటుంది. ఇక అలా మనోహరిని చూడగానే అంజు భయంతో వణికిపోతూ వద్దు వద్దు, నా దగ్గరికి రావద్దు అని చెప్పి అంటూ ఉంటే, ఏమైంది, ఎందుకు అలా మనోహరిని చూసి అంతలా భయపడుతున్నావని చెప్పి అమర్ అంజుని అడుగుతూ ఉంటాడు. ఇక అలా అంజుని దగ్గరికి తీసుకొని, నాన్న అంజు, నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకు నువ్వు మనోహరిని చూసి అంతలా భయపడుతున్నావు, నాతో చెప్పు అని అమర్ అంటూ ఉంటాడు. ఇక దాంతో బాగి మనోహరి వైపు చూస్తూ, ఏంటి మనోహరి గారిది, ఎందుకు అంజు మిమ్మల్ని చూసి అంతలా భయపడిపోతుంది, ఏం జరిగింది ఆ రోజు అక్కడ, మర్యాదగా మీరే నిజం చెప్పండి అని బాగి మనోహరిని నిలదీస్తూ ఉంటుంది. లేదు, నేనేం చేస్తాను, అసలు ఆ రోజు అంజుని నేను చూడను కూడా చూడలేదు, వెంటనే అక్కడి నుండి వచ్చేసాను అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఇక అంజు భయపడిపోతూ ఉంటే బాగి అంజు వైపు చూస్తూ, నానా అంజు, నీకు ఏమీ కాదు, అందరం ఇక్కడే ఉన్నాం కదా, అసలు అక్కడ నువ్వేం చూసి అంతలా భయపడ్డావు, ఎందుకు ఇప్పుడు మనోహరి ఆంటీని చూసి అంతలా వణికిపోతున్నావు, నిజం చెప్పు అని బాగి అడుగుతూ ఉంటే, అప్పుడు అంజు, ఈ మనోహరి ఆంటీ కాళీ అంకుల్ని కత్తితో పొడవడం నేను చూశాను, రక్తం అక్కడ రక్తం అంతా కూడా పడిపోయింది అని చెప్పి అలా అంజు కాళీని మనోహరి పొడిచిన విషయం అమర్కి ఇంట్లో వాళ్ళకి చెప్పడంతో ఇక అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక మనోహరి ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటుంది. లేదమర్, నేను కాళీని పొడవడం ఏంటి, అంజు ఏదో కలకని భయపడినట్టుంది అని చెప్పి అంటూ ఉంటే, ఇకప్పుడు బాగి మనోహరిని ప్రశ్నిస్తూ, ఒకవేళ కల అయితే కరెక్ట్గా మీరు కాళీని పొడిచినట్టే ఎందుకు తనకి కల వస్తుంది అని చెప్పి, అసలు మా మామయ్య అంజు కలలో ఎందుకు వస్తాడని చెప్పి బాగి ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇక అమర్ కూడా మనోహరితో, అవును మనోహరి, కాళీ రణవీర్ ఇంటికి వచ్చాడన్న మాట నిజమే కదా, కాళీ ఫోన్ కూడా అక్కడ దొరికింది, అంటే నిజంగానే కాళీ అక్కడికి వచ్చాడు, అంజు కాళీని చూసింది, నువ్వు అతన్ని కత్తితో పొడిచావన్నది కూడా నిజమే కదా అని చెప్పి మనోహరిని అమర్ నిలదీస్తూ ఉంటాడు. ఇక దాంతో మనోహరి దొరికిపోవడంతో అది కాదమర్ అని చెప్పి ఏదో ఒకటి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటే, తప్పించుకోవాలని చూడక మనోహరి, నువ్వు కాళీని కత్తితో ఎందుకు పొడిచావో అది మాత్రమే చెప్పు అని అమర్ నిలదీస్తూ ఉంటాడు. ఇక ఇంతలో పోలీస్ స్టేషన్ నుండి అమర్కి ఫోన్ వస్తుంది. సార్, మీరు కాళీ అనే వ్యక్తి ఫోటో ఇచ్చారు కదా, ఆ వ్యక్తి ప్రస్తుతం చావు బతుకుల మధ్య హాస్పిటల్లో ఉన్నాడు, అతన్ని ఎవరో కత్తితో పొడిచారట అని చెప్పి ఫోన్ వస్తుంది. ఇక దాంతో అమర్ ఒక్కసారిగా మనోహరి చెంప పగలగొడతాడు. ఇప్పుడే ఇన్స్పెక్టర్ గారు ఫోన్ చేశారు, కాళీని ఎవరో కత్తితో పొడిచారట, అతను చావు బతుకుల మధ్య హాస్పిటల్లో ఉన్నాడట, అంజు చెప్పిన దాన్ని బట్టి నువ్వే అతన్ని పొడిచావు, నీ వల్లే అతను చావు బతుకుల మధ్య ఉన్నాడు, మేము ఎంత అడిగినా సరే నువ్వు నిజం చెప్పడం లేదు కదా, ఏం జరిగిందో ఇన్స్పెక్టర్ గారే తెలుసుకుంటారో అని చెప్పి అలా అమర్ అంటూ ఉంటే మనోహరి భయంతో వణికిపోతూ అమర్ కాళ్ళు పట్టుకుంటుంది. అమర్, ప్లీజ్ అమర్, దయచేసి నన్ను పోలీసులకి అప్పగించొద్దు, కాళీని నేనే పొడి చేశాను అని భయంతో నిజం ఒప్పేసుకుంటుంది.